ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బర్త్డే సందర్భంగా అభిమానులకు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి రాకా అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లు బన్నీ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడుదలైన క్షణాల్లోనే ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫస్ట్ లుక్లో అల్లు అర్జున్ గుండుతో డిఫరెంట్ గెటప్లో కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన చేతి ఆకారం క్రూర జంతువు పంజాను పోలి ఉండడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చిత్ర బృందం పేర్కొనడం సినిమా మీద హైప్ను మరింత పెంచింది. దీంతో రాకా అనే టైటిల్ అర్థం ఏమిటి, కథ ఏ దిశలో ఉండబోతోంది అనే అంశాలపై నెటిజన్లు విపరీతంగా చర్చిస్తున్నారు. సంస్కృతంలో రాకా అనే పదానికి పౌర్ణమి లేదా పున్నమి రాత్రి అనే అర్థం ఉంది. ప్రకాశవంతమైన చంద్రుడిని కూడా కొన్ని సందర్భాల్లో రాకా అని పిలుస్తారు. తెలుగులో రాకా అంటే ఆగమనం అనే భావనను సూచిస్తుంది. కొన్ని వర్గాల ప్రకారం ఈ పదానికి భిన్న సందర్భాల్లో వేరువేరు అర్థాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. హిందూ పురాణాల్లో రాకాకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అంగీరస మహర్షి కుమార్తెలలో ఒకరైన రాకాదేవి పౌర్ణమికి అధిదేవతగా చెప్పబడింది. ఆమెకు సినీవాలి, కుహు, అనుమతి అనే సోదరీమణులు ఉన్నారు. అలాగే రామాయణం మరియు మహాభారత పురాణాల వంటి గ్రంథాల్లో కూడా రాకాకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఋగ్వేదంలో రాకాను ఐశ్వర్యం మరియు సంతానం ప్రసాదించే దేవతగా స్తుతించినట్లు చెబుతున్నారు. ఇక మరోవైపు కొందరు నెటిజన్లు రాకాను రాక్షస స్వభావం, క్రూరత్వం లేదా భయంకర శక్తిని సూచించేలా అర్థం చేసుకుంటున్నారు. పోస్టర్లో కనిపించే చేతి రూపాన్ని బట్టి పౌర్ణమి రాత్రుల్లో శక్తివంతంగా మారే వేర్ వోల్ఫ్ తరహా పాత్రలో అల్లు అర్జున్ కనిపించవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఒకే పోస్టర్తో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కలిగించడంలో మేకర్స్ పూర్తి సక్సెస్ అయ్యారు. ఇకపై విడుదల కానున్న ప్రమోషన్ కంటెంట్తో రాకా అసలు అర్థం ఏమిటి, కథ ఎలా ఉండబోతోంది అన్న విషయాల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.